అలాగే ఇప్పుడున్న గవర్నమెంట్స్లో ఎంప్లాయీస్కి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. మరి ఈ ఆరోగ్యశ్రీ ఫండ్స్ మీకు వస్తున్నాయా? ఏది హాస్పిటల్ ఓనర్గా అందులో ఇబ్బందులు పడుతున్నారు. అన్ని 2 స్టేట్స్లోనే ఆరోగ్యశ్రీకి డబ్బులు రావట్లేదు అంటున్నారు. గవర్నమెంట్ అది పెట్టి ఆ స్కీమ్లు ఇవ్వకపోతే మరి ప్రైవేట్ హాస్పిటల్స్ ఓనర్స్కి ఇబ్బంది కదా. చాలా మేము రైట్ ఆఫ్ చేయాల్సి వస్తుంది చాలా వరకు. ఆరోగ్యశ్రీ అనే కాదండి, క్రెడిట్ ఆర్గనైజేషన్స్ కొన్ని దే ఇస్ నో స్ట్రక్చర్. మేము వాళ్ళ మీదకి కేసులు వేసి డబ్బు తీసుకునే పరిస్థితి కూడా లేదు మన మన ఇండియాలో ఉండే కరెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో. బట్ సెంట్రల్ గవర్నమెంట్ లక్కీగా సిజిహెచ్ఎస్ అవి బాగా చేస్తున్నారు ఇప్పుడు. బట్ ఎనీవే, ఆరోగ్యశ్రీ ఇచ్చినా ఇవ్వకపోయినా మా కమిట్మెంట్ మన హాస్పిటల్లో ఇది ఈ వరకు ఇంత మటుకు ఈ పిల్లల వరకు మాత్రం కంటిన్యూస్గా 100% జరుగుతుంది. నా లాస్ వస్తే రైట్ ఆఫ్ చేసైనా కానీ మనం వచ్చే కమర్షియల్ లాభాల్లో నుంచి కొంత రైట్ ఆఫ్ చేసైనా కానీ చేస్తాం. దీనిలో ఆగేది ఏమీ లేదు. కొంత చేయగలుగుతారండి, మొత్తానికి ఇవ్వకపోతే అంటే దానికి ఇంకేం చేయాలనేది నెక్స్ట్ ఆలోచించాలి. సో సిఎస్ఆర్ ఫండింగ్, కొంతమంది పెద్ద పెద్ద కంపెనీల ద్వారా. మీ ఒక మంచి ఉద్దేశం దీనివల్ల ఇబ్బంది పడే ఛాన్స్ కూడా ఉంటుంది కదా, దాని గురించి నేను స్ట్రక్చర్ కూడా మారుతుందేమో. ముందు ఆయుష్మాన్ భారత్ ప్రోగ్రామ్ వస్తే దాని ద్వారా వస్తుందేమో అని కూడా ఒక ఆశ ఉంది. సో నెక్స్ట్ 5 yearsలో ఏం జరుగుతుంది అనేది చూడాలి. బట్ ఈ ప్రోగ్రామ్ మాత్రం ఆగదు.